రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒక్కటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలేదు. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు, అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరకాయి, సుతిల్ దారం ఉండదు, అకాల వర్షాలతో నష్టం కిందైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అందంటే అడ్డికో పావు షేరుకో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం, మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పీఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకులో పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి ఇవాళ ఆ సంస్థకి వెళ్ళి పైసలు పుడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే దీనికి ప్రధాన కారణం. ఇంకొక మాట, ఇటుకు వచ్చినాక రైతులు చెప్తున్నారు, అన్న రుణమాఫీ కాలే, కరెంట్ చక్కగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, అయినా సరే కష్టపడి పంట పండిస్తే సన్నాలు వండిమంటే పండించినాం, సెంటర్లు తెరవరు, తెరిచిన దబ్బన సెంటర్లు తెరిస్తే రైస్ మిల్ అలాట్ చేయరు, సెంటర్ కోతే గన్ని బ్యాగులు దొరకాయి, సెంటర్ కోతే సుతిల్ దొరకది, ఆఖరికి టార్పాలిన్ వర్షం పడుతుందంటే రాళ్లవాన పడుతుందంటే టార్పాలిన్ కప్పుకుందామంటే దాన్ని కూడా కనీసం ఇచ్చేటోడు లేడు. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్